హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది మార్చి 10న. దాదాపు ఇప్పటివరకు అయితే 4 నెలలు దాటింది. కవితకైతే బెయిల్ రాని పరిస్థితి. ఇదే సమయంలో ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు కేటీఆర్ అలాగే హరీష్ రావు. రాష్ట్రంలో జరిగే రాజకీయాలపై ఢిల్లీలో చర్చించడానికి అలాగే ఢిల్లీకి బయలుదేరారు. రేపు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుండడంతో ఒకవేళ కవితకు బెయిల్ కనుక వస్తే కవితను దగ్గరుండి తీసుకురావడానికి హరీష్ రావు అలాగే కేటీఆర్ అయితే వెళ్ళారు. ఒకవేళ బెయిల్ రాని పరిస్థితి ఏదైనా ఉంటే దగ్గరుండి పరిస్థితులను సమీక్షించి కవితకి నచ్చజెప్పి అక్కడే మళ్ళీ తిరిగి ముఖం పట్టేలాగా వీరి పర్యటన అయితే ఉండబోతుందని అంచనా. ముఖ్యంగా కవితను ఢిల్లీలోని తీహార్ జైల్లో కలవనున్నారు కేటీఆర్ ఇంకా హరీష్ రావు. కవిత చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. అన్ని ఆధారాలతో పలుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ బెయిల్ రాని పరిస్థితి. బలమైన సాక్ష్యాధారాలు ఈడీ కోర్టులో ప్రవేశపెట్టడంతో ఆమెకు బెయిల్పై నిరాశ ఎదురైంది. రేపు కోర్టులో జరిగే వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపైనా కవితకు బెయిల్ వస్తుందా లేదా అని దగ్గరుండి పరిస్థితి సమీక్షించడానికి హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. కవితకు బెయిల్ వస్తే హరీష్ రావు ఇంకా కేటీఆర్ కవితను దగ్గరుండి తీసుకువచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు పార్టీ వర్గాలు. వారు కవిత కోసమే అని కాకుండా రాష్ట్రంలోని రాజకీయాలపై ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా ఇవాళ తిహార్ జైల్లో ఉన్న కవితను ములాఖాత్ కానున్నారు. ఆ మధ్య అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ప్రస్తుతం అయితే హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. మరి కాసేపట్లో కవితను ములాఖాత్ అవుతున్నట్లయితే సమాచారం ఉంది. ఈ విషయంపై బీఆర్ఎస్ క్యాడర్కి కార్యకర్తలకు కూడా సమాచారం చేరవేసినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ముందుగా ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. మొత్తంగా 2 విడివిడి కేసుల్లో కవిత అరెస్ట్ అయింది. కుటుంబానికి దూరంగా ఉంటున్నాననే బాధ ఒక పక్క, రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉన్న జైల్లో ఉండటం, ముఖ్యంగా కరుడుగట్టిన నేరస్తులు ఉన్న జైల్లో ఉండటం, వీటి వల్ల కవిత ఇంకా బాధ చెంది అనారోగ్యం పాలైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం మరి రేపు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిగిన తర్వాత ఎలాంటి తీర్పు రానుందో. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.